జీవితం అంటే మనం చచ్చే వరకు బ్రతకడం కాదు. 10 మంది మనసుల్లో 10 కాలాల పాటు జీవించడమే జీవితం. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకువచ్చేంత కష్టం. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం మంచిది. సంపాదించడం అందరికీ తెలుసు, కానీ ఖర్చు ఎలా చేయాలన్నది మాత్రం లక్షల్లో ఒక్కరికే తెలుసు. వెతికితే దొరికేది నిజం, వెతికి వెతికి చెప్పేది అబద్ధం, వెతక్కుండా దొరికేది నమ్మకం. అందం కంటికి మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం మనసునే దోచుకుంటుంది. బాధలు అనేవి గాలి లాంటివి, అది లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. లక్షల రూపాయలు కట్నం ఇచ్చి మరీ శిక్షలు అనుభవించే జీవిత ఖైదీ స్త్రీ మాత్రమే. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే బలం. జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది, ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ 3 జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు. నువ్వు చనిపోయాక నిన్ను తీసుకెళ్లే యముడు నువ్వు ఇచ్చే లంచాన్ని తీసుకోడు. కాస్త మంచిని పంచు నేస్తమా. కింద పడడం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంత ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. ఆడపిల్ల ఏడుపు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మగాడి ఏడుపు మందు బాటిల్కి మాత్రమే తెలుసు. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం.